తలతెక్కలాడు. ఏమయ్యా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంట్రో గాలి గంగరాజు ఎలా వచ్చావు? అదేం కాదు మాయా, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. మేము యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాం, గోదావరి గ్యాంగ్ అని. నువ్వు మన ఊరిలో మంచి పేరున్న పెద్ద మనిషివి కదా, నువ్వు చెప్తే అందరూ వింటారు, నీతో ఒక మంచి వీడియో చేపిద్దామని. అదే మాయా, నువ్వు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని మా ఛానల్ ఏం చెప్తే అందరూ చేస్తారు, మీ సపోర్ట్ మాకు ఉంటుందని. ఏం చెప్పాలరా? అదే మాయా, మా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తావని. సబ్స్క్రైబ్? నేను కొంచెమైనా సిగ్గు ఉండాలిరా. చిన్నప్పటి నుంచి నీ చదువు కోసం మీ నాన్న ఎకరం పొలం అబ్బుదొబ్బాడు, ఏదో పెద్ద ప్రయోజకుడు అయిపోతావని. ఇలా మా మెంటర్ బాబు ఇలా బొలు తినేస్తున్నాడు. ఎరా వీళ్ళు మీ ఫ్రెండ్సేనా? నీతో పాటు పెట్టుబడి పెట్టారా? ఒకరికొకరు దొందే. ఇంకా మీ అమ్మ నాన్న ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారనుకుంటే మీరు చేసే బోకేసాలేమో ఇవి. గొప్పలు దొరికారా బాబు. అలా కాదు మాయా, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు మొదలు పెట్టాం అంతే. సర్లే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్పరా అయితే. అడుగు మాయా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నువ్వు 5వ తరగతి చదువుతున్నప్పుడు పెద్ద అయ్యాక ఏమవుతారని అడిగినప్పుడు నువ్వేమన్నా అసలు గుర్తుందరా? గుర్తుంటో ఒకసారి చెప్పు. గుర్తులేదు మాయా. ఎక్స్ట్రా కూడా చెప్పరా ఏమన్నావు అప్పుడు? ఏదో అనుకుని వస్తే ఇలా క్లాస్ పీకి బుర్ర తినేస్తున్నాడు ఏంటి. కలెక్టర్ అవుతానని చెప్పాను. నీ స్కూల్ పేరు చెప్పి మీ బాబు 10 లక్షలు బొక్క. నువ్వు ఖర్చు పెట్టించిన డబ్బులకి కలెక్టర్ డాక్టర్ అవ్వాలి, అయ్యావా? చెప్పరా? కలెక్టర్కి డాక్టర్ కోట్లు కావాలి, 10 లక్షలకి అయిపోతారేంటి. లాయర్ అవుతానని ఉంటాను. వీళ్ళతో కౌరులు చెప్తూ కూర్చుంటే నా వ్యాపారం పోద్ది. ఆవులు గడ్డేసి పాలు పెతకాలి. సర్లే మాయా, ఇవాళ దొరికిపోయావు, నీకు త్వరగా వదిలేస్తే పోతాం, మాకు ఆకలేస్తుంది. ఎరా 10th లో అడిగితే డాక్టర్ అన్నావు, అదే ఇంటర్లో అడిగితే కలెక్టర్ అన్నావు, డిగ్రీలో అడిగితే సాఫ్ట్వేర్ అన్నావు, కనీసం కానిస్టేబుల్ అన్నా అయ్యావరా? ఇప్పుడేమో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటున్నావు. ఎందుకు కాదు మీ నాన్న అనాలి. నీ వయసులో కుర్రోళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్ఫోసిస్ గూగుల్ జాబులు చేస్తుంటే నువ్వేమో ఎలాగా. మొన్నటికి మొన్న సునీల్ గడి చిన్న కూతురికి బెంగళూరులో జాబ్ వచ్చింది. అది ఇంకా నీ మీద 2 సంవత్సరాలు చిన్నదే. ఓహో, ఈరోజు మా నోటికి బ్యాండ్ బాజేనే. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోరా, నీకేం బాగుపడే లక్షణాలు లేవు. ఫ్రెండ్స్ ముందు పరువు తీసేస్తున్నారు బాబు, లాభం లేదు, కౌంటర్ ఇచ్చేయాలి. ఇంకా అత్తమ్మాయా, నేను చేసే బోకేసాలు అంటున్నావు. నీ చిన్న కొడుకు ట్యూషన్కి వెళ్ళి మాస్టర్ గారు చిన్న కూతురికి వెళ్ళాడంట, మరి దాన్ని ఏమంటావు? అయినా మా బాబు ఎకరం అమ్మాడు అంటున్నావు కదా, నేను బాగా చదువుకొని బాగుపడతానని నమ్మాడు, నా కోసం ఆ మాత్రం చేయడా? మధ్యలో నీకేంటంటే నొప్పి. ఇప్పుడు అవన్నీ కాదు మాయా, మంచి ఫారం నడుపుతున్నావు, నీ అనుభవం ప్రేక్షకులకు చెప్తామని వచ్చాం. వీడియో చేస్తావా లేదా? అనవసరంగా కలిగి పొరపాటు చేసుకున్నాను రా బాబు, తప్పదు కదా, రండి చెప్తాను. ఒరే ఆ కెమెరాలో అవి తీసుకొని త్వరగా రండి. వెల్కమ్ టు గోదావరి గ్యాంగ్ యూట్యూబ్ ఛానల్. తర్వాత ఏంట్రా? సబ్స్క్రిప్షన్ అంటే చేయండి, లైక్ షేర్ కూడా చేయమని చెప్పు. మావాడేదో అంటున్నాడో అది కూడా చేసేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం.